భగవంతుడు ఎన్ని రకాలుగా అవతరించినా ఎన్ని పనులు చేసినా కూడా వీటన్నిటి యొక్క ఉద్దేశ్యం ఏమిటి అనంటే ధర్మోద్ధరణ, అలాగే భక్తానుగ్రహం, భక్తులను అనుగ్రహించడం, ధర్మాన్ని ఉద్ధరించడం. ఉద్దేశ్యం మాత్రం ఒకటే, కానీ భగవంతుడు దానికోసం ధరించినటువంటి రూపాలు మాత్రం రకరకాలుగా ఉండొచ్చు. మరి ఉద్దేశ్యం ఒకటే అయినప్పుడు రూపాలు ఇన్నెందుకు అనంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, ఆ ఉద్దేశ్యం ఒకటే అయినప్పటికీ ఆ ధర్మాన్ని ఉద్ధరించడానికి భగవంతుడు చేయవలసినటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో అవి రకరకాలుగా ఉన్నాయి. ఎందుకు ఆ పనులు ఎందుకు రకరకాలుగా ఉన్నాయి అనంటే అప్పుడు మన ముందున్నటువంటి స్థితులు రకరకాలుగా ఉన్నాయి. అంటే ఒక విధంగా ధర్మానికి ఒకసారి సంకష్ట స్థితి ఏర్పడింది, దానికోసం ఒక రూపాన్ని ధరించాల్సి వచ్చింది. ఒకసారి నరసింహస్వరూపాన్ని ధరించాల్సి వచ్చింది, ఒకసారి రాముడి రూపాన్ని ధరించాల్సి వచ్చింది. ఎందుకంటే అలా ఆ రూపాన్ని ధరిస్తేనే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి తగినట్టుగా ధర్మోద్ధరణ అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ఆ విధంగా భగవంతుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రూపాన్ని ధరించాల్సి వచ్చింది. అంతే తప్ప ఇక్కడ దేవుడు ఇన్ని రూపాలని ధరించాడనగానే దేవుళ్ళే చాలామంది అయిపోయారు, అది దేవుళ్ళు చాలామంది అయిపోయారు అని అర్థం కాదు. అథవా అవతారం యొక్క ఉద్దేశాలే మారిపోయినాయి, దీని ఉద్దేశం వేరు దాని ఉద్దేశం వేరు అని కాదు. భగవంతుడు ఎన్ని రకాలుగా అవతరించినా కూడా దాని ఉద్దేశం భక్తానుగ్రహం, ధర్మోద్ధరణ. కాబట్టి ఒక్కొక్కసారి ధర్మోద్ధరణ చేయడం కోసం కావలసినటువంటి మార్గములు రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి ఆయా మార్గాల కోసం ఆయా అవతారాలని భగవంతుడు ధరించాడు. అంటే ఒకసారి రాముడుగా రావాల్సి వచ్చింది, రాముడి యొక్క తత్వమే ఒకసారి మనకు కావాల్సి వచ్చింది, అప్పుడు రాముడుగా భగవంతుడు వచ్చాడు. అలాగే ఇంకో సందర్భంలో రాముడి తత్వంతో వస్తే సరిపోదు, అందుకోసం కృష్ణుడిగా భగవంతుడు వచ్చాడు. ఆ కృష్ణుడి యొక్క తత్వంతో భగవంతుడు వచ్చాడు, భక్తులను అనుగ్రహించాడు. అలాగే ఇంకో సందర్భంలో రాముడుగానో కృష్ణుడుగానో వస్తే సరిపోదు, నరసింహస్వామిగానే రావాలి. ఆ సమయానికి కావాల్సింది అదే తత్వం, ఆ స్వరూపమే మనకు కావాలి. ఆ నరసింహస్వామి యొక్క రూపంలో వస్తేనే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని సరిచేసి ధర్మోద్ధరణ చేసి భక్తులను అనుగ్రహించడం అనేది సాధ్యమవుతుంది. కాబట్టి అప్పుడు నరసింహస్వామిగా వచ్చాడు. ఇంకొక సందర్భంలో ఇటువంటి రూపాలేమీ లేకుండా వామనావతారంలో భగవంతుడు వచ్చాడు. అలా వస్తేనే ఆ సందర్భంలో ధర్మోద్ధరణ అనేది సాధ్యమవుతుంది. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అది, అప్పుడేదో పెద్ద పెద్ద యుద్ధాలు అవన్నీ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అప్పుడు చేయవలసినటువంటి పని కోసం వామనుడిగా భగవంతుడు వచ్చాడు. ఆ ఒక్క అవతారంలో ఒక పనిని చేసేసాడు, తద్వారా ధర్మోద్ధరణ, భక్తానుగ్రహం. ఆ బలిచక్రవర్తిని అనుగ్రహించాడు, దేవతలందరినీ అనుగ్రహించాడు. భగవంతుడు ధర్మోద్ధరణ చేశాడు, తన యొక్క మహిమని చూపించాడు. ఇవన్నిటినీ కూడా ఆ ఒక అవతారంలో, ఎందుకంటే అప్పుడు అలా చేయాలి అనంటే ఆ అవతారమే సరి, కాబట్టి అలా వచ్చాడు. కాబట్టి ఈ విధంగా ఆయా సందర్భాలని చూసుకొని దానికి తగినట్టుగా ఏ రూపాన్ని ధరిస్తే బాగుంటుందో ఆ రూపాన్ని ధరించి భగవంతుడు మన ముందుకు వచ్చాడు. ఎందుకంటే భగవంతుడు ధరించేటటువంటి రూపం అనేది ఏదైతే ఉంటుందో అది ఏదో జీవాత్మలు ధరించినట్టు ఏదో ప్రారంభ కర్మతో ధరించే రూపం కాదు. మనుషులు అథవా ప్రాణులు వీళ్ళందరూ కూడా ఏదైనా ఒక రూపాన్ని ధరించాలి అని అంటే వాళ్ళ కర్మకి తగినట్టుగా ఏ రూపం వస్తే ఆ రూపాన్ని ఒప్పుకోవాల్సిందే. ఇంకా అక్కడ సందేహం లేదు. నాకు ఈ రూపం కుదరదు, ఇంకోటి రావాలి అని అంటే అది అయ్యే పని కాదు. ఏదో శరీరం వచ్చింది, ఈ శరీరం అంత బాగాలేదండి, ఏదో కాస్త నల్లగా ఉన్నాను, కాస్త తెల్లగా ఉండేరు శరీరం రావాలి నాకు అని అంటే అది అయ్యే పని కదా, అలా అవ్వదు. ఇది అంత బాగాలేదండి, ఇంకా కొంచెం అందంగా ఉండే రూపం నాకు కావాలి అని అంటే అది రాదు. వచ్చింది ఏదో, ఎందుకంటే ఇది కర్మానుసారంగా వచ్చింది కాబట్టి ఏదొస్తే దాన్ని తీసుకోవాలి అంతే. కాబట్టి ఇక్కడ మనం ఏదో కావాలి, అది కావాలి, ఇది కావాలి అనుకుంటూ కోరుకుంటే వచ్చేది కాదు. ఎందుకంటే అలా కోరుకోవాలంటే ఈ శరీరం మనకి రావడానికి కారణమైనటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మని చేసే ముందే ఆలోచించాలి. అప్పుడు ఆలోచించకుండా చేయాల్సిన కర్మని చేసేసి తర్వాత శరీరం వచ్చాక ఇది కావాలి, ఇది వద్దు, ఇది కావాలి అంటే మాత్రం అయ్యేది కాదు. ఒకవేళ ఆలోచన ఉంది అని అంటే కనుక నాకు మంచి శరీరం రావాలి, మంచి జన్మ రావాలి, ఫలానా ఇలా ఉండాలి, అలా ఉండాలి అనే కోరిక కనుక మనకుంటే ఆ కర్మని చేసే ముందే ఆలోచించాలి. అప్పుడు కావాల్సినటువంటిది ఏదైనా వస్తుంది. కాబట్టి ఇది కర్మల వల్ల ఏర్పడినటువంటి శరీరం, జీవులకు ఏర్పడినటువంటి శరీరం. భగవంతుడు అలాంటి శరీరం కాదు. భగవంతుడు కేవలం తన ఇచ్ఛతోనే కావలసినటువంటి రూపాన్ని గ్రహిస్తాడు. ఎలాంటి రూపాన్నైనా భగవంతుడు గ్రహించగలుగుతాడు, స్వీకరించగలుగుతాడు. అది ఏదైనా కూడా భగవంతుడికి సాధ్యం. కాబట్టి ఇది ఏదో కర్మ వల్ల వచ్చినటువంటి రూపం కాదు భగవంతుడికి. కాబట్టి ఆ భగవంతుడు ఇన్ని రూపాలని ధరించాడు. ఎన్ని రూపాలని ధరించినా కూడా వాటి యొక్క ప్రయోజనం ఏమిటి అంటే ధర్మోద్ధరణ. అంటే